వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం 10th క్లాస్లోని రియల్ నంబర్ చాప్టర్ నుండి ఎక్సర్సైజ్ 1.1 నుండి సెకండ్ ప్రాబ్లంను సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్. చూడండి, యూజ్ డివిజన్ ఆల్గారిథం టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 where q is some integer. ఓకే, పాజిటివ్ ఇంటీజర్స్ని డివిడెంట్గా తీసుకొని 6ని డివైజర్గా తీసుకొని యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథంను అప్లై చేసినప్పుడు వాటికి ఒక ఫార్మ్స్ ఎలా రావాలి? 6q plus 1, 6q plus 3, 6q plus 5 అని రావాలి. ఓకే, solution. Let A be any positive integer and b is equal to 6. ఎందుకంటే ఇక్కడ 6q ఉంది కాబట్టి ఇక్కడ b వాల్యూ 6 అవుతుంది, అంటే డివైజర్ 6 అవుతుంది. చూడండి, అప్లై ద డివిజన్ ఆల్గారిథం ఫర్ a అండ్ b is equal to 6. ఇక్కడ a అంటే ఏంటిది? పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్ని మనం ఏమనుకోవాలి? డివిడెంట్గా తీసుకోవాలి. ఈ b is equal to 6 అంటే ఏంటి? డివైజర్స్. ఈ యొక్క పాజిటివ్ ఇంటీజర్స్ని డివిడెంట్గా తీసుకొని 6ని డివైజర్గా తీసుకొని వీటిపైన డివిజన్ ఆల్గారిథంను అప్లై చేసినప్పుడు చూడండి, కొన్ని ఏ వాల్యూస్ తీసుకుందాం. ఏ వాల్యూస్? 6, 7, 8, 9, 10, 11, 12, 13 సో అండ్ సో కొన్ని పాజిటివ్ ఇంటీజర్స్ని తీసుకుందాం. చూడండి, ఇక్కడ b వాల్యూ 6 కాబట్టి దీన్ని 6 చేత డివిజన్ చేయాలి. ప్రతి పాజిటివ్ ఇంటీజర్స్ని 6 చేత డివైడ్ చేయాలి. ఓకే, అంటే డివిజన్ ఆల్గారిథంను అప్లై చేయాలి. చూడండి, 6ని 6 చేత డివిజన్ చేసినప్పుడు ఏమవుతుంది? 6ని 6 చేత డివిజన్ చేసినప్పుడు 6 1 జా 6, రిమైండర్ 0. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 6 into 1 plus 0 అంటే రిమైండర్ 0 రావడం జరుగుతుంది. అదే రకంగా 6 into 1, 7ని 6 చేత డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుంది. ఇక్కడ 8ని 6 చేత డివిజన్ చేసినప్పుడు 6 1 జా 6, రిమైండర్ 2 రావడం జరుగుతుంది. అదే రకంగా 6 1 జా 6, ఇక్కడ రిమైండర్ ఎంత మిగులుతుంది? 3. 6 1 జా 6, ఇక్కడ రిమైండర్ ఎంత మిగులుతుంది? 4. ఇక్కడ 6 1 జా 6, రిమైండరు 5 మిగులుతుంది. 6 2 జా 12 కాబట్టి ఇక్కడ రిమైండర్ 0 మిగులుతుంది. 6 2 జా 12, ఇక్కడ రిమైండర్ 1 మిగులుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ a is equal to bq plus r. చూడండి, ఇక్కడ r వాల్యూస్ ఏమొస్తున్నాయి? r వాల్యూస్ 0 1 2 3 4 5. అదే రకంగా 0 1 2 3 4 5, 0 1 2 3 4 5 వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ 6 యొక్క ఫామ్ ఎలా ఉన్నది? 6q ఫామ్ ఉన్నది. అదే రకంగా 7 యొక్క ఫామ్ ఏంటిది? 6q plus 1. 8 అనే పాజిటివ్ ఇంటీజర్ యొక్క ఫామ్ ఏంది? 6q plus 2. అదే రకంగా 9 యొక్క ఫామ్ 6q plus 3. అదే రకంగా 10ది 6q plus 4. 5 ఇప్పుడు 11ది ఏంటిది? చూడండి, 6q plus 5. 12ది 6q plus 0. 13ది 6q plus 1. చూడండి, ఇక్కడ మనకు ఆడ్ ఇంటీజర్ యొక్క ఫామ్ 6q plus 1, 6q plus 3, 6q plus 5. చూడండి, ఇక్కడ ఆడ్ ఇంటీజర్స్ ఏంటి? ఆడ్ ఇంటీజర్స్ ఇది ఆడ్ ఇంటీజర్. ఓకే, ఆడ్ ఇంటీజర్ యొక్క ఫామ్ ఏమొచ్చింది? 6q plus 1. రైట్, ఆడ్ ఇంటీజర్ ఫామ్ ఒకటి 6q plus 1 రావడం జరిగింది. అదే రకంగా ఆడ్ ఇంటీజర్ ఏంటిది? 9. 9 యొక్క ఫామ్ ఏంటిది? 6q plus 3.
రైట్ 6q ప్లస్ 3 అని కూడా ఆడ్ ఇంటీజర్ యొక్క ఫామ్. అదే రకంగా 11 ఏంటిది చూడండి 6q ప్లస్ 5. ఇక్కడ చూడండి 6q ప్లస్ 5 రావడం జరిగింది. అంటే పాజిటివ్ ఇంటీజర్స్ని డివిడెంట్గా తీసుకొని డివైజర్ 6ని తీసుకొని యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథంను అప్లై చేసినప్పుడు ఆడ్ ఇంటీజర్స్ యొక్క ఫాము q ప్లస్ 1 రావచ్చు, లేదా 6q ప్లస్ 3 రావచ్చు, 6q ప్లస్ 5 రావచ్చు అని ఇక్కడ ప్రాక్టికల్గా మనం ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, కానీ దీని యొక్క బేసిక్ కాన్సెప్ట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని యొక్క ఈ ప్రశ్న యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు డివిజన్ ఆల్గారిథంను అప్లై చేసినప్పుడు a ఈజ్ ఈక్వల్ టు bq. b అంటే ఏంటిది? ఇక్కడ b వాల్యూ ఎంత ఉంది? 6q ప్లస్ r. చూడండి, ఇక్కడ q వాల్యూ ఎట్లుంటుంది? 0 కానీ 0 కంటే ఎక్కువ ఉండాలి. అండ్ r వాల్యూ ఎలా ఉండాలి చెప్పండి? r అంటే రిమైండర్స్ ఏమొచ్చాయి చూడండి, ఇక్కడ 0 1 2 3 4 5 అంటే r వాల్యూస్ 0 కానీ 0 కంటే ఎక్కువ, b కంటే తక్కువ అంటే 6 కంటే తక్కువ ఉండాలి. ద పాజిబుల్ రిమైండర్స్ ఆర్ 0 1 2 3 4 5. ఓకే, ఇక్కడ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒకవేళ మీకు ఎగ్జామ్లో వస్తే థియరిటికల్గానే ప్రూవ్ చేయవలసిన అవసరం ఉంది. ఓకే, రైట్. చూడండి, ఇక్కడ కేసు 1 తీసుకుందాం. ఇక్కడ చూడండి, కేస్ 1లో ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. చూడండి, ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 0. 6q ప్లస్ r వాల్యూ 0 కాబట్టి 6q రావడం జరుగుతుంది. దీన్ని మనం ఏ రాసుకోవచ్చు? 2 ఇంటూ 3q అని రాయొచ్చు. 6ని ఏం రాయొచ్చు? 2 ఇంటూ 3q అని రాయొచ్చు. చూడండి, ఇక్కడ ఈవెన్ నంబర్స్ ఏంటిది? 2 4 6 8 అంటే ఇవి 2 చేత ఏ సంఖ్యని మల్టిప్లై చేసినా కానీ మనకు ఈవెన్ నంబర్ వస్తుంది. 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 3 6, 2 ఇంటూ 4 8 అంటే ఈవెన్ నంబర్స్. అంటే 2 చేత ఏ సంఖ్యని మల్టిప్లై చేసినా కానీ ఈవెన్ నంబర్ వస్తుంది. అదే రకంగా ఆడ్ నంబర్స్ అంటే 3 5 7 9 ... అంటే ఆడ్ నంబర్స్ ఎలా వస్తాయి? ఒక సంఖ్యని 2 చే మల్టిప్లై చేసి దానికి 1 యాడ్ చేస్తే ఆ సంఖ్యలను ఏమంటాం? ఆడ్ నంబర్స్ అంటాం. చూడండి, ఇక్కడ 2 ఇంటూ 3q అంటే 2 చేత ఒక సంఖ్యను మల్టిప్లై చేయడం జరిగింది. కాబట్టి a ఈజ్ ఏ ఈవెన్ ఇంటీజర్. ఓకే, a ఈజ్ ఏ ఈవెన్ ఇంటీజర్. ఓకే, చూడండి, కేస్ 2 చూద్దాం. r ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ r వాల్యూ 1 తీసుకున్నప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 1 రావడం జరుగుతుంది. చూడండి, 6q ప్లస్ 1 అంటే దీన్ని మనము 6qను ఏం రాసుకోవచ్చు? 2 ఇంటూ 3q ప్లస్ 1 రాయొచ్చు. 2 ఇంటూ 3q ప్లస్ 1 అంటే 2n ప్లస్ 1 ఫామ్లో ఉంది కాబట్టి ఇది ఆడ్ ఇంటీజర్. కాబట్టి ఇక్కడ a ఈజ్ ఏ ఆడ్ ఇంటీజర్. ఓకే, రైట్. చూడండి, ఇక్కడ కేస్ 3 తీసుకుందాం. ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు మనం ఏం తీసుకుందాం? r ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. కాబట్టి ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 6q, r వాల్యూ ఎంత? 2 తీసుకుందాం. చూడండి, దీని నుండి 2 అనేది మనకు కామన్ వస్తుందా? చూడండి, 2 అనేది కామన్ వస్తుంది. ఇక్కడ 3q ప్లస్ 1 రావడం జరిగింది. అంటే ఇది 2n ఫామ్లో ఉంది. 2n ఫామ్లో ఉందంటే ఆ నంబర్స్ ఏంటి? ఈవెన్ నంబర్స్. కాబట్టి ఇక్కడ a ఈజ్ ఏ
ఈవెన్ నంబర్, ఈవెన్ ఇంటీజర్, ఈవెన్ ఇంటీజర్. ఓకే, ఇప్పుడు కేస్ 4. ఇక్కడ కేస్ 4, కేస్ 4 అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుందాం, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుందాం. చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 6q ప్లస్ ఆర్, ఆర్ అంటే ఎంత 3 తీసుకున్నాం. చూడండి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు 6q ప్లస్ ఆర్ని ఏం రాసుకోవచ్చు చూడండి 2 కామన్ తీయడానికి 6q ప్లస్ 3ని 2 కామన్ తీయాలి. 2 కామన్ తీయాలంటే ఏం రాసుకోవచ్చు 2 ఇంటూ 3q ప్లస్ 3ని 2 ప్లస్ 1 అని రాయాలి. చూడండి ఇక్కడ 2 కామన్ తీసినప్పుడు ఇక్కడ 3q ప్లస్ 1 ప్లస్ 1 అని రాయొచ్చు. అంటే ఇది ఆడ్ నెంబర్కి సంబంధించిన ఫామ్లో ఉంది, 2n ప్లస్ 1 ఫామ్లో ఉంది, 2n ప్లస్ 1 ఫామ్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఏ ఈజ్ an odd integer, odd integer. ఓకే, అదే రకంగా కేస్ 5 తీసుకుందాం. ఇక్కడ కేస్ 5 తీసుకుందాం. కేస్ 5 అంటే ఏంది ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నప్పుడు చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 6q, ఆర్ వాల్యూ 4 తీసుకోండి. చూడండి ఈ రెండు నంబర్ నుండి 2 అనేది కామన్ వెళ్తుంది కాబట్టి 2 3q ప్లస్ 2 అని రాయడం జరిగింది. ఇది ఏం రాయొచ్చు 2n ఫామ్లో ఉంది, 2n ఫామ్లో ఉంది కాబట్టి ఇది ఈవెన్ ఇంటీజర్. కాబట్టి దేర్ఫోర్ ఏ ఈజ్ ఏ ఈవెన్ ఇంటీజర్, ఈవెన్ ఇంటీజర్. ఓకే, అదే రకంగా కేస్ 6, కేస్ 6లో ఏముంది ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5. చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 5. చూడండి ఈ రెండిట్లలో 2 అనేది కామన్ తీసుకుందాం. కామన్ తీసుకోవాలంటే ఏం రాయాలి కామన్ తీసుకోవాలంటే 2 3q ప్లస్ 4 ప్లస్ 1 అని రాయాలి. 5 ఏమని రాయాలి 4 ప్లస్ 1 అని రాయాలి. చూడండి ఇక్కడ ఏమొస్తుంది 2 కామన్ తీసుకున్నప్పుడు ఇక్కడ 3q మిగులుతుంది, ఇక్కడ 2 ప్లస్ 1, 2n ప్లస్ 1 ఫార్ములా ఉన్నది కాబట్టి ఇది ఏ అనేది ఆడ్ ఇంటీజర్. ఓకే, దేర్ఫోర్ ఏ ఈజ్ an odd integer, odd integer. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఏ ఆడ్ ఇంటీజర్స్ అయినాయి. చూడండి ఇక్కడ ఆడ్ ఇంటీజర్స్ ఫామ్లు ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆడ్ ఇంటీజర్ 6q ప్లస్ 1 ఇది ఒక ఆడ్ ఇంటీజర్. అదే రకంగా 6q ప్లస్ 3 ఇది కూడా ఆడ్ ఇంటీజరే. అదే రకంగా 6q ప్లస్ 5 అనేది కూడా ఆడ్ ఇంటీజరే. కాబట్టి దేర్ఫోర్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ ఏంటిది 6q ప్లస్ 1 ఆర్ 6q ప్లస్ 3 ఆర్ 6q ప్లస్ 5లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ మీకు బేసిక్ సంబంధించిన కాన్సెప్ట్ను ఎక్స్ప్లెయిన్ చేసి ఈ థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా.